కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు భయం వేస్తోంది, అసలు డబ్బులే లేవు, ఖజానా అంతా ఖాళీగా ఉంది, నేను వాగ్దానాలు ఎలా అమలు చేయాలో అని చెప్తున్నారు అని వ్యాఖ్యానించారు. మరి సూపర్ సిక్స్లో అయితే నాకు తెలిసి అమరావతి పేరు కూడా ఉన్నట్లేదు. ఆ సూపర్ సిక్స్నేమో గాలికి వదిలేసి ఇప్పుడు ఏకంగా 11,467 కోట్ల రూపాయలతోటి రాజధాని పనులు ప్రారంభిస్తున్నారంట. తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఈ డబ్బుల గురించి ఏం మాట్లాడారో, మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం ఒకసారి ఆయన బయట చూద్దాం. డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు, ఫీజు రీఇంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు, ఫీజు. రైట్, తిలక్ గారు చెప్పండి. విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని లక్షల మంది, 80 లక్షల మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఎవరికి డబ్బులే లేదు. అట్లాగే తల్లికి వందనం పేరు కదా, వాళ్ళందరికీ వేస్తామన్నారు, వేయలేదు. అంటే విద్యా వ్యవస్థ ఇంపార్టెంట్ కాదు, ఆరోగ్య వ్యవస్థ ఇంపార్టెంట్ కాదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. సో ఇవన్నీ అట్లా పక్కన పెట్టి, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఇవన్నీ పక్కన పెట్టి 11,467 కోట్లతోటి ఎట్లా చేయగలుగుతున్నారు? అసలు మరి ఈ వాగ్దానాల పరిస్థితి ఏమిటి, ఈ అమరావతి పరిస్థితి ఏమిటి, మీ విశ్లేషణ ఏమిటి? అమరావతి విషయంలో ఆయనకు కావాల్సింది అక్కడ పెద్ద కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమిషన్లు తప్ప మరొకటి కాదండి. గతంలో జరిగింది ఇదే, ఇప్పుడు జరుగుతున్నది. దీనికి కారణం చెప్తాను, ఎందుకు అంత హడావిడిగా ఆయన చేస్తున్నాడు. మీకు మొన్న వర్షాలు వస్తే అమరావతిలో నీళ్లు నిల్వ ఉండి వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా ఇబ్బంది అయితే ఆయన మాటలు ఏంటండి, అమరావతి మునిగిందని ఎవడన్నా అంటే ఇక్కడే కేసులు పెట్టండి, తొక్కి పాదేయండి, ఇది కదా ఆయన మాట్లాడింది. నేను చెప్తున్న ఒక మాట, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉండగా 93 కండిషన్లు అమలు చేస్తాం అని వాగ్దానం చేసి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు. 93లో ఒక్కటి కూడా అమలు చేయట్లా, అన్ని వైలేషనే. మీకు 6 చెరువులు 3 రిజర్వాయర్లు కట్టాలని చెప్పేసి ఈ ముంపు నుంచి నివారణ కోసం ఆ రోజు ప్రపోజల్ ఉంది, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు. అవి కట్టిన తర్వాతే నిర్మాణం మొదలు పెట్టమన్నారు. మరి ఎందుకు కట్టలేదు? ఆ రిజర్వాయర్లు ఏమైనాయి, చెరువులు ఏమైనాయి, వాటి సమాధానం లేదు. ఈ మధ్య బుడవేరు వరదలు వచ్చినప్పుడు రిటైనింగ్ వాళ్ళు కడతాం చుట్టూ, అమరావతి చుట్టూ అన్నారు. ఆ రిటైనింగ్ వాళ్ళు ఏమైంది? ఈ రక్షణ చర్యలు తీసుకోకుండా హడావిడిగా అక్కడ రోడ్లు వేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం అని చెప్పేసి హడావిడి చేయటం, టెండర్లు. రియల్ ఎస్టేట్ చాలా బాగా అన్ని చోట్ల తగ్గిందని ఇందాక మన రాంభూపాల్ గారు కూడా చెబుతున్నారు కదా. ఈ హైప్ క్రియేట్ చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ పెంచి జనాన్ని ఇచ్చేయడం కోసం కూడా ఏమన్నా జరుగుతుందా? నా ప్రశ్న ఏమంటే, తల్లికి వందనం ఇటువంటి కోట్లాది మందికి ఉపయోగపడే స్కీములన్నీ పక్కన బారేసి కేవలం ఒక 29 గ్రామాల్లో లేకపోతే కొంతమంది రైతులకు, కొంతమంది అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉపయోగపడే స్కీములు మాత్రమే ఎందుకు టేకప్ చేస్తున్నారు? మరి ఇక్కడ డబ్బు, అక్కడ లేని డబ్బు ఇక్కడికి ఎట్లా వస్తూ ఉందనేది నా ప్రశ్న. ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటంటే అక్కడ పెట్టుబడి పెట్టారు, కొంత భూములు కొని, ఈయన కానీ ఈయన మనుషులు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ అక్కడ భూములు కొన్నారు. వాటిని గిట్టుబాటు చేసుకోవాలంటే రేటు పెరగాలంటే ఇలాంటి హైప్ క్రియేట్ చేయాలి. ఈ నిన్న ఒక ఆర్డర్ వచ్చింది, పూర్తిగా చదవలేదు నేను. ఎన్ఆర్ఐలు ఇక్కడ భూములు కొనుగోలుకి అమరావతి ప్రాంతంలో ఉన్న అడ్డంకులు తొలగిస్తూ ఒక వెసులుబాటు కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చారని విన్నాను. అది పూర్తిగా చదవలేదు నేను. అంటే అక్కడ భూముల అమ్మకానికి, కొనుగోళ్ళకి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసి ఆయన కొనుగోలు చేసినటువంటి భూములకి గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చూసుకోవడం మాత్రం ఆయన ప్రాధాన్యత. అక్కడ రాజధాని మునిగిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన తర్వాత ఏమైతే ఆయనకి ఎందుకు, ఆయన మొన్న మునిగితే వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చున్నారు. అసలు అమరావతిలో అక్కడ నిర్మాణం అనేది సరికాదండి. చక్కగా నాగార్జున యూనివర్సిటీ పక్కన భూములు ఉంటే అక్కడ మనకు సంబంధం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది. ఎందుకు అమరావతి పదే అమరావతి అంటారు, మునిగిపోయేదాన్ని తీసుకెళ్లి? అక్కడ ఆయన ప్రయోజనాలు ఉన్నాయి, ఆయన ప్రయోజనాల కోసమే అమరావతి తప్ప ఇది ప్రజల ప్రయోజనం కోసం కాదు, ప్రభుత్వ ప్రయోజనాల కోసం మాత్రం కాదు అనేది నా అభిప్రాయం. రైట్.